హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చాలా టేస్టీగా, బయట కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా జ్యూసీగా ఉండే గోరుమిటీలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 1 కేజీ మైదా పిండి వేయాలి. దానికి సరిపడా కొంచెం బియ్యం పిండి వేసుకోవాలి. టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకొని ఒకసారి కలపాలి. ఇప్పుడు 1 గ్లాసు వేడి నూనె పోసి బాగా మిక్స్ చేయాలి. నూనె పిండిలో బాగా కలిసిపోయే వరకు చేతులతో రబ్ చేస్తూ కలపాలి. ఇలా చేయటం వల్ల గోరుమిటీలు కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి. తర్వాత కొద్దిగా నీళ్లు పోస్తూ చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి గట్టిగా కాకుండా, చాలా పలచగా కాకుండా సరిగ్గా ఉండాలి. కలిపిన తర్వాత ఒక పలచటి క్లాత్తో కప్పి సుమారు ఒక అరగంట అయినా రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు షుగర్ పాకం రెడీ చేసుకుందాము. ఒక గిన్నెలో 3 గ్లాసులు పంచదార వేసి 1 గ్లాసు నీళ్లు పోసి పాకం పూర్తిగా కరిగే వరకు కలపాలి. పంచదార కరిగిన తర్వాత గ్యాస్ మీద పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మరిగించాలి. కొంచెం నిమ్మరసం వేస్తే పాకం గట్టి పడకుండా ఉంటుంది. పాకం వచ్చిన తర్వాత తీగ పాకం రావాలి. పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు రెస్ట్ ఇచ్చిన పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండలు నేను వీడియోలో చూపించినట్టుగా చిన్న ముద్దలుగా తీసుకొని ప్రెస్ చేసుకుంటూ ఓవెల్ షేప్లో చేసుకోవాలి. చేసుకున్న అన్నిటిని కూడా అలాగే ఓవెల్ షేప్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి గోరుమిటీలు చెక్క ఉంటుంది. దాని మీద పెట్టి చపాతీ కర్రతో లైట్గా ప్రెస్ చేసుకుంటూ వీడియోలో చూపించినట్టుగా ప్రెస్ చేసుకుంటూ నిదానంగా తీయాలి. గోరుమిటీలు షేప్ వస్తుంది. అన్నిటిని కూడా అలాగే చేసి పెట్టుకోవాలి. మీకు ఇంకో చేతితో చేసే విధానం కూడా చూపిస్తాను. చేతి వేళ్ళతో నిదానంగా ప్రెస్ చేసుకుంటూ ఓవెల్ షేప్లోకి తీసుకురావాలి. అంతే, అన్నిటిని కూడా అలాగే చేసుకొని పక్కనే పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. కడాయిలో సరిగ్గా నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఒక్కొక్క గోరుమిటీని నెమ్మదిగా వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. బయట కరకరలాడుతూ వచ్చే వరకు తిప్పుతూ వేయించాలి. అన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పాకంలో వేసి ఒక 2 నిమిషాలు నాననివ్వాలి. తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మన గోరుమిటీలు రెడీ. బయట కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఉండే గోరుమిటీలు రెడీ అయ్యాయి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.